నాకు బాధ అనిపించింది. నాకు ఎందుకు అంత బాధ అనిపించింది. అయితే ఒకసారి నాకు ఎందుకు అన్నం లేదు, ఇక్కడ అన్నం పెడతాను, అన్నం తినిపోవడం అనిపించింది. అట్లా అనిపించినప్పుడు సరే నేను కూర్చున్నా. మళ్ళీ ఏమనిపించింది, ప్రార్థనలో కూర్చోగా నాలో నాకు ఎందుకు కూర్చోము ఏడుపు ఆయన అడుగుతా ఉన్నాడు. కానీ మళ్ళీ డాక్టర్ కాడికి వచ్చినాక అదే డాక్టర్ గారు ఫస్ట్ లో మేము 3 సంవత్సరాల క్రితం నేను చూపించుకున్నాను. మళ్ళీ నేను చూపించుకోను. మళ్ళీ ఆ డాక్టర్ కాడికి పోయినాక ఆ డాక్టర్ ఏం చెప్పింది, అమ్మా ఆ రిపోర్ట్లు చూసి నీకు ఏం లేదు, తలలో గడ్డలు లేవు, నీకు తలలో గడ్డలు ఏం లేదు, పురుగు లేదు అని చెప్పింది డాక్టర్. అప్పుడు వచ్చాను డాక్టర్ చూస్తే నాకు దేవుడు అక్కడ ఉన్నట్టుగా పెద్దగా అనుభవాలనిపించింది. నాకైతే ఎంత బాధ, వాళ్ళ బాధను తట్టుకోలేక నేను దేవుడి కడిపో ఎందుకు నాయన నాకు 5 బిడ్డలు ఇచ్చిన, ఎందుకు చంపుని పెట్టిన, నాకు ఫస్ట్ ఒక బిడ్డనిచ్చినప్పుడు నన్ను తీసుకోకూడదు. ఈ 40 బిడ్డలకి నా బిడ్డలను చూసి దిక్కుపోయినా ఎంత ఏడ్చినాను. నన్ను ఈరోజు ఆ దేవుడు నన్ను మార్చి ఏం లేదని చెప్పిండు. కానీ నేను మళ్ళీ అక్కడ పోయి ఇక్కడ పోయి రిపోర్ట్లు మళ్ళీ కానిగిరిలో సుబ్బారావు కాడికని ఏరే దగ్గర చూపించుకొని ఆయన రామనాయుడు హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన మందులు మింగి కొంచెం నాకు బ్రెయిన్కి ఇచ్చింది ఆయన మందులు. ఆయన ఇచ్చిన మందులు మింగి నాకు మళ్ళీ చేతులు వణుకు కాళ్ళు వణుకులు వచ్చినాయి. నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. కృష్ణుడి ప్రియ దేవుని బిడ్డరా,